హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణ చతు వ్లాగ్స్. ఈరోజైతే నేను చాకోబార్ ఐస్ క్రీమ్స్ చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది. ఎప్పుడు మనం చాకోబార్ అంటే బయటనే కొనుక్కుంటాం కదా, నేను కూడా చూసాక ఇంత సింపుల్గా చేసుకోవచ్చా అని చెప్పి ట్రై చేశాను అనమాట. కానీ ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటాయి కదా, అవి ఉంటే కొంచెం చాకోబార్ షేప్లో వస్తుంది. లేదు అంటే మన ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే మనం చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా మన ఇంట్లో, టీ కప్స్ అట్లాంటివి, దాంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను దాంట్లో కూడా ప్రిపేర్ చేసి చూపించాను మీకు. ఫస్ట్ అయితే నేను 1/2 లీటర్ నార్మల్ మిల్క్ తీసుకున్నాను. నేను మిల్క్ మనం బాగా బాయిల్ చేసుకోవాలి, అంటే కొంచెం థిక్గా అవ్వాలన్నమాట. మిల్క్ మనకు తెలిసిపోతుంది. అలా అయిన తర్వాత నేను మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్, 1/2 లీటర్ మిల్క్కి ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేశాను. షుగర్ మనం తక్కువనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పైన చాక్లెట్ ఉంటుంది కదా చాకోబార్కి ఎట్లనో, అందుకోసం నేను తక్కువనే యాడ్ చేశాను. షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. అంటే షుగర్ మొత్తం మిల్క్లో కలిసేటట్టు మంచిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, ఎందుకంటే కింద అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మనం కలుపుతూనే ఉండాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో కొన్ని మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని దాన్ని మనం ఈ మిల్క్లో యాడ్ చేసేసుకోవాలి. అంటే మనం మిల్క్ అనేది కొంచెం థిక్గా అవుతుంది అనమాట, అందుకోసం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ అనేది మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనకి దగ్గరకు వచ్చేస్తుంది, తెలిసిపోతుంది మనకి. చిక్కగా కొంచెం అంటే థిక్గా అయిపోతుంది అనమాట. ఐస్ క్రీమ్ ఆ టైప్లో వస్తుంది. దీన్ని మనం కుల్ఫీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు అర్థమైంది, అది టేస్ట్ కూడా మంచిగా ఉంది. కుల్ఫీలా కూడా మనం ఎన్నైనా చేసుకోవచ్చు, డిఫరెంట్గా. మన ఇంట్లోనే కదా ప్రిపేర్ చేసుకునేది, ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. ఇంకా నేను కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. ఇంకా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఇంత థిక్గా అయింది. ఇంత థిక్గా అయితే మనకి సరిపోతుంది. ఇంకా నేను అది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా మా చిన్నోడైతే మీకు హాయ్ చెప్పాలి, నాకు కెమెరా కనిపించట్లేదు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా నేను ఇంట్లోనే కదా పిల్లలు పడుకున్న తర్వాత చేద్దామని చెప్పి ఇట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను. కానీ మా చిన్నోడు మాత్రం నన్ను వదలడు అనమాట. ఇంకా నా వెనకాల తిరుగుతూ ఉంటాడు. హాలిడేస్ ఒకటి కదా, ఇంకా మీరు చూడాల్సిందే మా వాడిని. ఇంకా మన ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా మన చాకోబార్ ఐస్ క్రీమ్ కోసం నేను ఐస్ క్రీమ్స్ మోల్డ్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది నేను అమెజాన్ నుంచే తీసుకున్నాను. సిలికాన్ వస్తుంది అనమాట మనకి ఇది. ఇంకా నేను ఐస్ అయితే అదే మనం ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అది మోల్డ్స్లోకి వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నాకు ఒక 2-3 అవర్స్ టైం పట్టింది అది ఫ్రీజ్ అవ్వడానికి. ఇంకా ఒక పక్క నేను చాక్లెట్ సిరప్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నాను. దగ్గరలో సూపర్ మార్కెట్లో దొరికింది నాకు. సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, లేదంటే మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఇంకా నేను దాన్ని చాక్లెట్ మొత్తం మెల్ట్ చేసుకొని ఇట్లా ఒక గ్లాస్లోకి తీసుకున్నాను అనమాట. అంటే ఇట్లా ఐస్ క్రీమ్ డిప్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనిపిస్తుంది కదా, అవును నిజమే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు.
మన చాకోబార్ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. మా బాబు అయితే వెయిటింగ్ అనమాట, ఎప్పుడు రెడీ అవుతుందా, ఎప్పుడు తిందామా అని చెప్పి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్నే చేసుకోవచ్చు, ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. 5 minutesలో కంప్లీట్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా చాలా నచ్చుతుంది. ఇంకా బయట దొరికే చాకోబార్ ఐస్ క్రీమ్స్ అయితే మన ఇంట్లోనే టేస్ట్ చేయొచ్చు. నా వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.